వెల్కమ్ టు కేఆర్ టీవీ. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో హైదరాబాద్ భారీ బహిరంగ సభ పెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో అందులో ప్రధాని మోడీ గారు తెలంగాణకి కావచ్చు, అదేవిధంగా దేశానికి కావచ్చు, తెలంగాణ నుండి దేశానికి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. అవి ఏంటి అంటే, ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి, అదేవిధంగా సంవత్సరం వరకు బంగారం కొనకూడదు, అదేవిధంగా మెట్రోలు బస్సులు మాత్రం రైల్వేలు మాత్రమే వాడాలి, ఓన్ వెహికల్స్ వాడకూడదు, పెట్రోల్ డీజిల్స్ ఆదా చేయాలి అని ఇలాంటి కొన్ని ముఖ్యమైన సూచనలు చేయడం జరిగింది. సో భారతదేశం 4వ ఎకానమిక్ సిస్టమ్ అన్న తర్వాత కూడా నిలువలు లేవు అని చెప్పుకుంటూ ఇవన్నీ ఆదా చేయాలి అని చెప్పడం, ప్రధాని మోడీ చెప్పడం ఎంతవరకు సమంజసం? అసలు ఇది నిజంగా వాస్తవమేనా, లేకపోతే భారతదేశం 4th ఎకానమిక్ సిస్టమ్ లో ఉందా లేదా అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం, చూద్దాం. సో బంగారం ఎందుకు కొనొద్దంటే, మన విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యంగా మన ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. ఏటా మన పసిరి దిగుమతులు 700 నుంచి 900 టన్నులు మాత్రమే. కిందటి ఏడాది ముడిచరుము, స్వర్ణం వంటి నూనెలు, ఎరువుల దిగుమతికి 23 లక్షలు ఖర్చు అయినట్లుగా తెలిసింది. సో భారతదేశం మొత్తం దిగుమతుల బిల్లు 74 లక్షల కోట్లు. అంటే గత సంవత్సరం ఎరువులు కావచ్చు, లేకపోతే బంగారం కావచ్చు, లేకపోతే అన్ని ఇతరత్ర ఏవైతే అవుట్ ఆఫ్ నుంచి మన భారతదేశం ఉన్నటువంటి ఏదైతే ముడి సరుకు ఉందో, ఆ ముడి సరుకు అయినటువంటి గత సంవత్సరం అయినటువంటి ఖర్చు 74 లక్షల కోట్లు ఖర్చు అయినట్టుగా మనకి ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం మన వద్ద ఉన్నది 9 నుంచి 11 నెలలకు సరిపడా నిల్వలే. అది వేగంగా కరిగిపోతే ఆర్థిక సంక్షేమంలోకి జారే ముంపు ఉన్నది. అందుకే దేశ ప్రజలకు పలు సూచనలు చేసిన ప్రధాని మోడీ. అంటే ప్రధాని మోడీ మన చెప్పింది ఏంటంటే, భారీ బహిరంగ సభ పెట్టింది ఏదో బీజేపీని తెలంగాణలోకి అధికారం తీసుకురావాలి, లేకపోతే బీజేపీ ఇంకేదో చేయాలన్న ఉద్దేశంతో పెట్టినట్టుగా ఈ వార్త చూస్తే మాత్రం అక్కడ కనిపించట్లేదు. ప్రధాని మోడీ సభ పెట్టింది ఎందుకంటే, తెలంగాణ నుంచి దేశానికి ఒక సంకేతాన్ని ఇవ్వాలి. ఆ సంకేతం ఏంది అంటే, ఈ ముడి సరుకులు, వంట నూనెలు, బంగారాలు, అదే విధంగా విదేశీకి వెళ్ళకూడదు, అదే విధంగా సొంత వాహనాలు వాడద్దు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలి అనేటువంటి సూచనలు చేయడానికి మాత్రమే ఈ సభ పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకు మరి ఇవన్నీ మనం వాడకూడదు అంటే, భారతదేశం 4వ ఎకానమిక్ సిస్టమ్ లో ఉన్నప్పుడు, అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మన వైపు చూస్తున్నప్పుడు, మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ కూడా మన వైపు చూస్తున్నప్పుడు కూడా ఎందుకు భారతదేశంలో ఇవన్నీ వాడకూడదు అంటే, భారతదేశం 4th ఎకానమిక్ సిస్టమ్ లో లేదా, ఒకవేళ 4th వాళ్ళు చెప్పినట్టుగానే, బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టుగానే 4th ఎకానమిక్ సిస్టమ్ లో ఉన్నట్లయితే ఎందుకు మరి ఇవన్నీ వాడకూడదు? ఎందుకు 9 నుంచి 11 నెలలు అంటే నిన్న సంవత్సరం నిల్వలు కూడా లేకుండా, అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 మంది కోట్ల ప్రజలకు సరిపడా నిల్వలు, ఒక సంవత్సరం నిల్వ కూడా లేనటువంటి భారతదేశంలో మరి 12 ఏళ్ల నుంచి పరిపాలిస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం ఏమి ఈ భారత ప్రజలకు చేస్తున్నటువంటి సేవ ఇది అంటే, ఏది కూడా ఇక్కడ భారతదేశం బీజేపీ చెప్తున్నటువంటి మాటలు ఏది కూడా నిజం కాదని తెలుస్తుంది. ఒకవేళ మోడీ అన్నట్టుగానే అభివృద్ధి భారతదేశం వైపు, ప్రపంచంలో ఉన్న దేశాల మొత్తం అభివృద్ధి ఇండియా వైపు చెప్తున్నట్టు ఏవైతే మాటలు ఉన్నాయో అవి ఒకవేళ నిజమే అయితే ఎందుకు మరి నిల్వలు లేవు? ఎందుకు 9 నెలలు మాత్రమే నిల్వలు పెట్టడం జరిగింది? సో మళ్ళీ ఇక్కడ ఈ బీజేపీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, మన దగ్గర ఎక్స్ట్రా ఉంది కూడా ఇతర దేశాలకు పంపించడం జరుగుతుంది, మనమే ఇతర దేశాలకు దిగుమతి చేస్తున్నాం, మన వైపే చూస్తున్నాయి, ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం మన వైపే చూస్తున్నాయి, మోడీ వైపే చూస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు మరి మోడీ వైపు చూస్తున్నటువంటి ఆ దేశాలకి ఇప్పుడు సంకేతం ఏమి ఇవ్వబోతున్నారు? మా దేశం కూడా మీ దేశాన్ని కలవబోతుందని చెప్పి సంకేతం ఇవ్వబోతున్నారా? అంటే భారతదేశం 4th ఎకానమిక్ సిస్టమ్ లో లేదు, భారతదేశ జీడీపీ పడిపోయిందని అర్థమా? అంటే ఎలాంటి ఫంక్షన్స్, కార్యక్రమాలు ఉన్నా కూడా బంగారం కొనుదనే మాట మోడీ చెప్పడం జరిగింది. అదే విధంగా మెట్రోలు ఎక్కాలా, బస్సులు ఎక్కాలి అంటే, గ్రామాల్లో మెట్రోలు ఉండవు, మెట్రోలు అక్కడ ఎక్కలేదు, బస్సులు ఉండవు, బస్సులు ఎక్కలేదు, మరి ఏ విధంగా పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలి? సరే, ఇవన్నీ ఒక సాధారణ వ్యక్తి చేసే ముందుగా, ఇవన్నీ ఒక కామన్ మ్యాన్ చేసే ముందుగా, మొన్న మోడీ సభ పెట్టినటువంటి రోజు ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, అదే విధంగా ఈ ఈ సూచనలు ఎవరైతే చేస్తారో ఆ సూచనలు చేసినటువంటి వ్యక్తి మోడీ ఎవరైతే ఉన్నారో, ఆ మోడీ వెనకాలని 10 కారణం వచ్చింది కదా, మరి అది తగ్గించాలి కదా మొట్టమొదటిగా. అది తగ్గించకుండా ప్రధాని మోడీ మీరే భారతదేశ జీడీపీ ఏంటో తెలుసు, ఎన్ని నిల్వలు ఉన్నాయో తెలుసు, పెట్రోల్ ఎంత నిల్వ ఉందో, ముడి సరుకు ఎంత నిల్వ ఉందో మీకు తెలుసు.
మరి మీకు తెలిసినప్పుడు ఎందుకు మీ వెనకాల 10 కార్లు కాన్వాయ్ పెట్టుకోవాలా? ఒకటి సరిపోతుంది కదా కాన్వాయ్. అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా ఎందుకు 10 కాన్వాయ్లు పెట్టుకోవాలా? రెండు కార్లు సరిపోతాయి కదా. మీరు సేవ్ చేయకుండా ప్రజలకి కామన్ మ్యాన్ సేవ్ చేయడం అనేది మీ అంత బుర్ర తక్కువ పాలకులు ఇది ఉండరేమో మేబీ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ముందు మనం ప్రజలు చెప్పే ముందు నాయకులు మీరే పాటించాలి, మీరు పాటించి చూపించాలి. ఇప్పుడు నా కాన్వే 2 కార్లు 10 కార్లు ఉండి 2 కార్లు తగ్గించిన, మీరు కూడా 2 వాడేది ఒకటే వాడండి, ఒకటి వాడేది తగినే వాడండి. ఈ విధంగా ప్రజలకు ఒక కామన్ మ్యాన్కి ఒక పాలకుడు చేయాల్సిన సూచన. పాలకుడే 10 కార్లు పెట్టుకొని కాన్వాయ్ పెట్టుకొని తిరుగుతున్నప్పుడు కామన్ మ్యాన్ ఎందుకు తిరగడు? కాబట్టి ముందుగా ప్రజలకు చెప్పే సూచన ఏదైనా ఉంటే ముందుగా మీరు పాటించండి. దాని తర్వాతనే ప్రజలు పాటిస్తారు దాన్ని. పాలకుల్ని చూసి ప్రజలు ఎప్పుడైనా పాటిస్తారు. లేదు పాలకులు చేయకుండానే ప్రజలు చేస్తారంటే అది ఎప్పుడు జరగదు, ఏ విధంగా కూడా జరగదు. కాబట్టి వాస్తవమే, బయట దేశాల గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, మనకు మృతాలు రావట్లేదు. అది భారతదేశంలో ఉన్న ప్రతి చిన్నోడికి తెలుసు, పెద్దోడికి తెలుసు, అందరికీ తెలుసు. దాన్ని ఏ విధంగా వాడాలో తెలుసు. బట్ మొట్టమొదటిసారిగా పాలకులు మీరు వాడితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నటువంటి కోరిక అది, ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ అది, ప్రజల్లో ఉన్నటువంటి క్వశ్చనింగ్ అది. నేను అంటున్న క్వశ్చన్ కాదు అది. సో ఇది ప్రజలతోనే ప్రజల మాట కాబట్టి, ప్రజల మాటలు పాలకులు పాటించాలి కాబట్టి, ప్రజల నుంచే పాలకులు వచ్చారు కాబట్టి ప్రజల్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలా. మీరు ఆ విధంగా చేస్తే బాగుంటుందని మోడీ గారికి QRT నుంచి సూచన చేస్తున్నాం.